హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంటికైతే వచ్చాను, 2 డేస్ క్రితమే వచ్చాను. ఒక 4-5 రోజులు ఉందాం అనుకున్నాను. బట్ ఏంటి అంటే రేపు అంటే మంగళవారం రోజు నేరేషన్ ఉంది. సో ఆఫీస్కి రావాలి అన్నారు. సో తప్పదు, ఇంకా ఈ నైటే నేను 9:30కి మా ఊర్లో బస్సు ఉంది హైదరాబాద్కి. సో ఎక్కేసి వెళ్ళిపోతున్నాను. ప్రతిసారి అంతేనబ్బా, మనం రాక వస్తాము. మొన్న మా చెల్లెల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే సిచ్యువేషను. ఒక 15 డేస్ అలా ఉందాం అనుకున్నా, బట్ రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇంకా మా అమ్మ నాన్న వచ్చేటప్పటికి ఈరోజు మా పొలంలో వరి నాటు, మీకు ఐడియా ఉంటుంది కదా నాటు అంటే. సో నేను కూడా వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే గెనాలు సరిగ్గా లేవురా, అక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయి, నువ్వు ఎందుకులే, ఇంకా మేము వేస్తాము. సో నాకు ఓ పని అప్పగించారు. ఆ పని మీకు చూపిస్తా. నా పని ఏంటంటే, అది అక్కడ గేదెలు ఉన్నాయి కదా, ఆ గేదెలకి గడ్డి వేసేసాను. అది కొద్దిసేపు తర్వాత మేయడం అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ వాటర్ ఉంటాయి, ఆ నీళ్ళు తీసుకెళ్ళి వాటికి తాపటం. వాటిని కట్టేయడం మన వల్ల కాదులే, ఎందుకంటే అవి పొడి చేస్తాయి. నాకు అలవాట్లేదు కదా, చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి. అండ్ మా నాన్న ఉంటే ఇదిగో ఈ సొప్ప కోసి వేసేవాడు, ఎందుకంటే అందులో ఒక 3-4 రోజుల్లో గేదె ఈనిద్ది, ఒక పాప పుట్టిద్ది. బట్ ఇక నన్ను ఉండురా మంచిగా జున్ను పాలు తినొచ్చు అన్నారు, కానీ ఇంకా కష్టంలే అనిపించింది. అండ్ ఇంకా నాకు కూడా ఆకలి వేసేస్తుంది అబ్బా. ఈ ప్లేట్ ఇక్కడ ఉంటుంది, దీన్ని ఆ నీళ్ళతో కడుక్కొని తినాలి. అండ్ నేను మార్నింగ్ బయట టిఫిన్ చేశాను, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. ఏం చేసింది అని చూద్దాం ఒకసారి. అన్నం, బంగాళదుంప ఫ్రై. అది నాకు బంగాళదుంప ఫ్రై. మా అమ్మ మా నాన్న ఇదిగో ఈ పచ్చడి వేసుకొని తినేస్తారు. ఎప్పటి నుంచి అంతే, చిన్నప్పటి నుంచి అంతే. వాళ్ళకు ఒక కర్రీ ఉంటుంది, నాకు ఒక కర్రీ ఉంటుంది. వాళ్ళు పచ్చడి చేసుకుంటారు, నేను ఎలాగో అది తినలేనులే అని చెప్పేసి నాకు ఇది చేసి పెడతారు. అంత మంచిగా చూసుకుంటారు అబ్బా మన పేరెంట్స్ అయితే మటుకి. ఇందులో ఏ బెర్ర అనుకుంటున్నావు అంటే, ఏది కనేది ఇదిగో ఇటు సైడ్ ఉంది కదా, ఇది ఒక 4-5 రోజుల్లో కనబోద్ది. ఏమో నేనంటే భయపడతాను, నేను పోవడానికి వస్తున్నాను, నాకు అలవాట్లేదు ఇది. అసలు నేనే డైరీ ఫామ్ పెట్టి అసలు మంచిగా మిమ్మల్ని చూసుకుంది అప్పుడు. సో అంతకుముందు మీరు గమనిస్తే ఇక్కడ ఒక మంచిగా ఒక ఆవు ఉండేది. ఇదంతా డైరీ ఫామ్ అబ్బా. నాకు అసలు ఈ జాబులు అవి ఎప్పటి నుంచో ఇష్టం ఉండేది కాదు. మంచిగా డైరీ ఫామ్ పెట్టుకొని బతుకుదాం అనుకున్నా, వర్కౌట్ అవ్వాల. ఇంకా అలా పెద్ద ట్రాజడీ తర్వాత ఇదిగో ఇట్లా సినిమా ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. ఈ సమ్మర్కి ఇల్లు బాగు చేయించాలబ్బా, అదే మా ప్లానింగ్. బండలు మార్పించాలి, ప్రహరీ గోడ పెట్టించాలి, మెట్లు కట్టించాలి, వంటగది ఇటు షిఫ్ట్ చేయాలి, ఇది పడేయాలి, అటు సైడ్ వాష్రూమ్ సెట్ చేయాలి. సో ఇది ఒక గోల్ ఉంది. అండ్ మా నాన్నకు ఒక టీవీఎస్ కొనించాలి. వాళ్ళు వాటర్కి నిన్న నైట్ చూస్తే మా అమ్మ వాటర్ క్యాను, ఆ 20 లీటర్ల వాటర్ క్యాను, మనం కృష్ణానగర్లో ఉన్నప్పుడు నేను కింద నుంచి పైకి తీసుకోవడానికి నా వల్ల కాదు. అలాంటిది మా అమ్మ ఎన్ని కిలోమీటర్ల దగ్గర ఓ 3 కిలోమీటర్స్ ఉంటుందేమో మా సెంటర్కి, 2.5 అలా ఆ నుంచి మోసుకొని వస్తుంది. సో తీసుకురావాలి ఒక బైక్, టీవీ, ఎక్సెల్, కనీసం ఈఎంఐలానా కొంటే బెటర్ అనిపిస్తుంది. బంతిపూలు, ఇదేం చెట్టు మరి, బాగుంటుంది. వర్షాకాలంలో భలే మొక్కలు వేసేస్తారబ్బా. సరేలే, నేను చిన్నగా ప్లేట్ కడుక్కోవాలి. ఈరోజు మా ఊర్లో ఫంక్షన్ ఉంది, అందరూ ఆ ఫంక్షన్లో ఊళ్ళో ఉన్నారు. అమ్మ నేనే వెళ్ళాల్సింది ఫంక్షన్కి, కాకపోతే ఇంకెందుకో వెళ్ళలేకపోయాను. ఏం వెళ్తాంలే, ఎప్పుడు వచ్చావు, ఏంది పెళ్ళి ఎప్పుడో తొక్కెప్పుడు అని అడుగుతారు. అమ్మ ఊరంతా మన పెళ్ళి మీద ఉన్నట్టు ఉంటుంది. మంచిగా రైస్ వేసేసుకొని
తినేస్తే ఒక పని అయిపోద్ది. నిద్రేసామనుకో ఈ నైట్ 9ంటికే అబ్బా. అసలు నేను వెళ్ళి మంచిగా నారుకట్ల మోద్దామని అనుకున్నా, కానీ ఇంకా అవ్వలా. మమ్మల్ని వద్దులేరా బాబు అని చెప్పేసి అన్నారు. సరే ఇంకా వాళ్ళు వద్దని తర్వాత మనం వెళ్తే ఏం బాగుంటుంది, ఇంకా మన పని బాగుంటుంది. అలా తీసేసి ఫ్యాన్ కూల్ రైస్ వేసుకుని ఇంకా అలా తినేయడమే. కరెంట్ అయితే ఉంది, ఎదుగో మోటార్ కూడా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మోటార్ వేసుకొని వాటికి నీళ్ళు తాపడమే, మనం తాపితే సరిపోతాయి. చెక్క ఒకటి తీసుకుందాం. ఇదబ్బా చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేవాడిని. హైదరాబాద్ రాకముందు లైఫ్ స్టైల్. పని ఉంటే నన్ను ఇదిగో ఈ గేదెలు చూసుకుంటా నేను ఇంటి దగ్గర ఉండి. మా అమ్మ వాళ్ళు పని చేసుకొని వస్తారు. కదా నీళ్ళు దాపేవా అప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని, నీళ్ళు దాపేవాడిని కాదు. మా అమ్మ పోహో తిట్టేది. ఇంక ఇప్పుడు ఎలాగో క్రికెట్స్ బుకెట్స్ కూడా అంతా పిల్లలు మానేశారు క్రికెట్లు. కమాన్ మీరు అక్కడ తినేయండి, నేను ఇక్కడ తినేస్తాను. తర్వాత మన పని మనం చేసుకుందాం. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒక గుడ్ న్యూస్తో ఈ నేరేషన్ మంచిగా చేయాలి. బాగా ప్రిపేర్ అయ్యా, నేనైతే ప్రిపేర్ అవుతున్నా. ఎలాగో ఫుల్ ఖాళీ టైం దొరికింది, ప్రిపేర్ అవుతున్నాను. ఏమో చూడాలి. ఇప్పుడు మా ఇంటికాడి నుంచి వెళ్తున్నాను కాబట్టి ఒక పాజిటివ్ మైండ్, ఒక మోటివేషన్తో వెళ్తున్నా. నాకు తెలిసి వర్కౌట్ అవ్వచ్చు ఈ నేరేషన్. చెక్కలు మేము చెక్కలు అంటాం అబ్బా, కొన్ని చోట్ల మరి దీని ఏదో వేరే వేరే పేర్లు పెట్టి పిలుస్తారు. ఇవంతా మార్చాలి, గోడలు ఇవన్నీ పెయింటింగ్ చేసి మంచాలు 2 మంచాలు పడాలి. బాబాయ్ సమ్మర్ టైంకి మాకు చాలా పని ఉంది, చాలా డబ్బులు కావాలి. అదేదో 3-4 lakhs అన్నా కావాలి. అందుకే వరేస్తున్నాం ఎంత కొంత వస్తాయేమో అని. సో ఈ నైట్ ఎక్కేస్తున్నాను. ఈవినింగ్ మా అమ్మోళ్ళు పని నుంచి వస్తే కాసేపు బాగా మాట్లాడాలి, 1 గంట 2 గంటలు మాట్లాడి ఇంకా అంతే 9:30కి ఇంటికి వచ్చి బయలుదేరుతాను.